అండి అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో బయాలజీకి సంబంధించి, పోషణకు సంబంధించి కొవ్వులు, విటమిన్లు, ప్రోటీన్స్, పిండి పదార్థాలు, అలాగే ఖనిజ లవణాలు, సో ఈ 5 టాపిక్స్ మీద అయితే డీటెయిల్ రివ్యూ అయితే చేసుకుందామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్ఆర్బీ, ఏఎల్పి టెక్నీషియన్, ఎన్టీపీసీ, జేఈ, అలాగే ఇతర సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే మన జనరల్ సైన్స్ వీడియోస్ని అయితే షేర్ చేయండి. తద్వారా అయితే ఈజీగా రివైజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి సబ్జెక్ట్ అనేటువంటిది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ బిట్ వచ్చేసి, ఏ ఖనిజ మూలకం దంతాలపై ఉండే ఎనామిల్ పొర ఏర్పడడానికి సహాయపడుతుంది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి ఫ్లోరిన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, యాంటీ క్యాన్సర్ విటమిన్లు ఏవి అన్నారండి. సో మనకి యాంటీ క్యాన్సర్ విటమిన్లు అనేదానికి విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, ఈ 3 విటమిన్లు అనేటువంటివి యాంటీ క్యాన్సర్ విటమిన్లుగా అయితే చెప్పొచ్చండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, నీటిలో ఫ్లోరిన్ అధికంగా ఉండటం వలన కలుగు వ్యాధి ఏది అన్నారండి. సో నీటిలో ఫ్లోరిన్ అధికంగా ఉండటం వల్ల వచ్చేటువంటి వ్యాధి వచ్చేసి ఫ్లోరోసిస్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, సేంద్రియ పదార్థాల్లో ఉండే అతి ప్రధానమైన మూలకం ఏది అన్నారండి. సో సేంద్రియ పదార్థాల్లో అతి ప్రధానంగా ఉండే మూలకం వచ్చేసి నత్రజని. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, ఏ ఖనిజ మూలకం లోపం వలన ఎనీమియా, రక్తహీనత కలుగుతుంది అన్నారు. సో ఎనీమియా అన్న రక్తహీనత అంటే రెండు ఒకటేనండి. సో మనకి రక్తహీనత అనేటువంటిది ఇనుము అనేటువంటి ఖనిజ మూలకం లోపం వలన అయితే కలుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, ఏ ఖనిజ లోపం వలన పత్రాలు ఆకుపచ్చ రంగును కోల్పోవడం జరుగుతుంది అన్నారండి. సో మెగ్నీషియం అనేటువంటి ఖనిజ లోపం వలన అయితే మనకి ఆకుపచ్చ రంగును అయితే ఆ పత్రాలు అయితే కోల్పోవడం జరుగుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి మెగ్నీషియం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, ఏ ఖనిజ మూలకం లోపం వలన గర్భిణీ స్త్రీలలో బుద్ధిమాంద్యం గల పిల్లలు పుడతారు అన్నారండి. సో అయోడిన్ లోపం వల్ల అయితే మనకి బుద్ధిమాంద్యం గల పిల్లలు అయితే పుడతారండి. సో ఆన్సర్ వచ్చేసి అయోడిన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, పత్రాల్లో నల్లటి మచ్చలు ఏర్పడి రంధ్రాలు ఏర్పడడం ఏమని పేర్కొంటారు అన్నారండి. సో పత్రాల్లో నల్లటి మచ్చలు ఏర్పడి రంధ్రాలు అయితే ఏర్పడతాయి కదండి. సో దాన్ని ఏమని అంటారు అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి నైక్రోసిస్. నెక్స్ట్ బిట్ వచ్చేసి, ఏ ఖనిజ మూలకం లోపం వలన శరీరం నిర్జలీకరణకి గురవడం, వాంతులు వంటి సమస్యలు ఏర్పడతాయి అన్నారండి. సో మనకి క్లోరిన్ లోపం వలన అయితే వాంతులు మరియు శరీరం నిర్జలీకరణకి అయితే గురవడం జరుగుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి క్లోరిన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, కొబ్బరి నూనె నందు ఉండే ఆమ్లము లేదా యాసిడ్ ఏది అన్నారండి. సో కొబ్బరి నూనె నందు లారిక్ యాసిడ్ అయితే ఉంటుందండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, చిన్నపిల్లల్లో కాల్షియం, సో ఇక్కడ కాల్షియం అని పడింది, కాల్షియం లోపం వలన ఏ వ్యాధి సంక్రమిస్తుంది అన్నారండి. సో కాల్షియం లోపం వలన రికెట్స్ వ్యాధి అయితే కలుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, మనిషి చర్మంలో డి విటమిన్ పూర్వ రూపం ఏమిటి అన్నారండి. సో మనిషి చర్మంలో డి విటమిన్ యొక్క పూర్వ రూపం వచ్చేసి ఎర్గోస్టిరాల్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, ప్రపంచంలో మొట్టమొదటిగా తయారు చేసినటువంటి కృత్రిమ రసాయన ఎరువు ఏది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి యూరియా. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, గోధుమ పిండి జిగటగా ఉండుటకు కారణమైన ప్రోటీన్ ఏది అన్నారండి. సో గోధుమ పిండి జిగురుగా ఉండడానికి అయితే కారణం గ్లూటినన్. సో గ్లూటినన్ అనేటువంటి ప్రోటీన్ ఉండటం వల్ల అయితే గోధుమ పిండి అయితే జిగటగా ఉంటుందండి. ఆన్సర్ వచ్చేసి గ్లూటినన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, చీమనందు ఉండే ఆమ్లం ఏది అన్నారండి. సో చీమనందు ఫార్మిక్ ఆమ్లం అయితే ఉంటుందండి. సో ఆన్సర్ వచ్చేసి ఫార్మిక్ ఆమ్లం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, ఉల్లిలో ఘాటైన వాసన గల కారణం ఏమిటి అన్నారండి. సో ఉల్లిలో ఘాటైన వాసన గల కారణం సల్ఫర్ ఆక్సి ఆమ్లం. సో సల్ఫర్ ఆక్సిక్ ఆమ్లం వల్ల అయితే ఉల్లి అనేటువంటిది ఘాటైన వాసన అయితే ఇస్తుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, ఆపిల్ నందు ఉండే ఆమ్లం ఏది అన్నారండి. సో ఆపిల్ నందు ఉండే ఆమ్లం వచ్చేసి మాలిక్ ఆమ్లం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, ఏ వాయువును బెలూన్లో నింపుతారు అన్నారండి. సో మనకి బెలూన్స్లో నింపేటిన వాయువు ఏది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి హైడ్రోజన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, సిట్రస్ లేదా నిమ్మ జాతుల నందు ఉండే ఆమ్లం ఏది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి సిట్రిక్ ఆమ్లం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, మానవ శరీరానికి అవసరమయ్యే మూలకాల సంఖ్య ఎంత అన్నారండి. సో మానవ శరీరానికి అవసరమయ్యే మూలకాల సంఖ్య వచ్చేసి 54. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, పెరుగునందు ఉండే ఆమ్లం ఏది అన్నారండి. సో పెరుగునందు ఉండే ఆమ్లం వచ్చేసి లాక్టిక్ ఆమ్లం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, ద్రాక్ష నందు ఉండే ఆమ్లం ఏది అన్నారు. సో ద్రాక్ష నందు ఉండే ఆమ్లం వచ్చేసి వెనిగర్ లేదా ఎసిటిక్ ఆమ్లం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, ఉసిరి నందు ఉండే ఆమ్లం ఏది అన్నారు. సో ఉసిరి నందు ఉండే ఆమ్లం వచ్చేసి ఆస్కారిక్ ఆమ్లం. సో ఉసిరి నందు ఆస్కారిబిక్ అనేటువంటి ఆమ్లం అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, చింతపండు నందు ఉండే ఆమ్లం ఏది అన్నారండి. చింతపండు వచ్చేసి టటారిక్ ఆమ్లం. సో టటారిక్ ఆమ్లం అనేటువంటిది చింతపండులో అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, పేదవాని సిగరెట్ ఏది అన్నారు. సో పేదవాని సిగరెట్ వచ్చేసి బీడీ. సో పేదవాని సిగరెట్ ఏది అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి బీడీ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, పేదవాని కలప ఏది అన్నారండి. సో మనకి పేదవాని కలప వచ్చేసి వెదురు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, ప్రపంచంలో అత్యధికంగా 80% మంది ఏ విటమిన్ లోపం వల్ల
బాధపడుతున్నారు అన్నారండి. సో ప్రపంచంలో 80% మంది అయితే విటమిన్ డి లోపం వల్ల అయితే బాధపడుతున్నారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పేదవాని ఆవు ఏది అన్నారండి. సో మనకి పేదవాని ఆవు వచ్చేసి మేక అంటారండి. సో ఆన్సర్ వచ్చేసి మేక. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి తల్లిపాలలో ఉండని విటమిన్స్ ఏవి అన్నారండి. సో తల్లిపాలలో ఉండని విటమిన్స్ వచ్చేసి విటమిన్ బి, విటమిన్ డి. ఈ 2 విటమిన్స్ అయితే తల్లిపాలలో అయితే ఉండవండి. విటమిన్ బి, విటమిన్ డి అయితే ఉండవు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ విటమిన్ ను వేడి చేస్తే నశిస్తుంది అన్నారండి. సో విటమిన్ సి అలాగే విటమిన్ బి9 ఈ 2 వేడి చేస్తే నశిస్తాయండి. సో విటమిన్ సిని ఆస్కార్బిక్ ఆమ్లం అంటారు. అలాగే విటమిన్ బి9ని ఫోలిక్ ఆమ్లం అంటారండి. సో ఈ రెండింటిని వేడి చేస్తే అయితే నశించిపోతాయండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సి విటమిన్ రసాయన నామం ఏమిటి అన్నారు. సో సి విటమిన్ యొక్క రసాయన నామం వచ్చేసి ఆస్కార్బిక్ ఆమ్లం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ విటమిన్ ను చవక విటమిన్ అని అంటారు అన్నారండి. సో విటమిన్ సిని ఆస్కార్బిక్ ఆమ్లంని చవక విటమిన్ అంటారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ విటమిన్ పచ్చిగుడ్డు తాగే వారిలో లోపిస్తుంది అన్నారండి. సో బయోటిన్ బి7 విటమిన్ అనేటువంటిది పచ్చిగుడ్డు తాగే వారిలో అయితే లోపిస్తుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సాధారణ హిమోగ్లోబిన్ శాతం ఏ విధంగా ఉంటుంది అన్నారండి. సో సాధారణ హిమోగ్లోబిన్ శాతం వచ్చేసి 12 నుంచి 16% అయితే మన శరీరంలో అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బయోటిన్ బి7 విటమిన్ ను ఏ మూలకంను కలిగి ఉంటుంది అన్నారండి. సో మనకి బయోటిన్ బి7 విటమిన్ అనేటువంటిది సల్ఫర్ని అయితే కలిగి ఉంటుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ విటమిన్ లోపం వలన వెన్నుపాము క్షీణత సంభవిస్తుంది అన్నారండి. సో మనకి సైనోకోబాలమిన్ బి12. సో సైనోకోబాలమిన్ బి12 విటమిన్ లోపం వలన అయితే వెన్నుపాము అనేది క్షీణత అయితే సంభవిస్తుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పోషక పదార్థాల అధ్యయనాన్ని ట్రోపాలజీ అని అంటారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సంపూర్ణ సమీకృత ఆహారానికి ఒక ఉదాహరణ ఏమిటి అన్నారండి. మనకి సంపూర్ణ సమీకృత ఆహారానికి ఒక ఉదాహరణ పాలు అలాగే గుడ్లు అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి జాతీయ పోషకాహార సంస్థ ఎన్ఐఎన్ ఎక్కడ ఉంది అన్నారండి. మనకి జాతీయ పోషకాహార సంస్థ అయితే హైదరాబాద్లో అయితే ఉందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రపంచ ఆహార దినోత్సవంగా ఏ తేదీన జరుపుకుంటారు అన్నారండి. మనకి ప్రపంచ ఆహార దినోత్సవం అయితే అక్టోబర్ 16న అయితే ప్రపంచ ఆహార దినోత్సవంగా అయితే జరుపుకుంటారు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ప్రపంచ ఆహార దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు అన్నారు. సో అక్టోబర్ 16. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పాలయందు గల చక్కెర ఏమిటి అన్నారండి. మనకి పాలయందు గల చక్కెర ఏమిటి అంటే లాక్టోజ్ అండి. సో ఆన్సర్ వచ్చేసి లాక్టోజ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రపంచ పాల దినోత్సవంగా ఏ తేదీని జరుపుకుంటారు అన్నారండి. ఇందాక ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16న జరుపుకుంటారని చెప్పాను కదండి. ఇప్పుడు ప్రపంచ పాల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు అన్నారండి. సో ప్రపంచ పాల దినోత్సవం అనేటువంటిది జూన్ 1న అయితే జరుపుకుంటారు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏమిటి అన్నారండి. మనకి పాలని పెరుగుగా మార్చేటువంటి ఎంజైమ్ వచ్చేసి లాక్టోజ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది అన్నారండి. సో ప్రీవియస్ బిట్లో పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ అని అన్నానండి. పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏమిటి అని అడిగారండి ఇక్కడ. సో మనకి పాలని పెరుగుగా మార్చేటువంటి ఎంజైమ్ వచ్చేసి లాక్టోజ్. అలాగే పాలని పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది అన్నారు. సో మనకి ఇక్కడ బ్యాక్టీరియా వచ్చేసి లాక్టోబాసిల్లస్. పాలని పెరుగుగా మార్చేటువంటి బ్యాక్టీరియా వచ్చేసి లాక్టోబాసిల్లస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగినటువంటి బిట్స్ అండి ఈ రెండు. పాలని పెరుగుగా మార్చేటువంటి ఎంజైమ్ ఏమిటి అంటే లాక్టోజ్. అలాగే పాలని పెరుగుగా మార్చేటువంటి బ్యాక్టీరియా ఏది అంటే లాక్టోబాసిల్లస్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పాల యొక్క స్వచ్ఛతను ఏ పరికరంతో కొలుస్తారు అన్నారండి. సో మనకి ఇక్కడ పాల యొక్క స్వచ్ఛతను అయితే లాక్టోమీటర్తో అయితే కొలవడం జరుగుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి లాక్టోమీటర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి చిన్న పిల్లల్లో మాత్రమే ఉండేది మరియు పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏది అన్నారండి. సో చిన్నపిల్లల్లో పాలను పెరుగుగా మార్చేటువంటి ఎంజైమ్ ఏది అని అడుగుతారండి. సో ఆన్సర్ వచ్చేసి రెనిన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. చిన్నపిల్లల్లో మాత్రమే పాలను పెరుగుగా మార్చేటువంటి ఎంజైమ్ ఏది అంటారు. సో ఆన్సర్ వచ్చేసి రెనిన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి శ్వేత విప్లవ పితామహుడుగా ఎవరిని పేర్కొంటారంటే వర్గీస్ కురియన్ గారిని అయితే పేర్కొంటారండి. సో మనకి శ్వేత విప్లవ పితామహుడుగా వర్గీస్ కురియన్ గారిని అయితే పేర్కొంటారు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు అన్నారండి. సో మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్న కూడా వర్గీస్ కురియన్ గారిని అయితే పేర్కొంటారండి. సో మనకి శ్వేత విప్లవ పితామహుడు అలాగే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని వర్గీస్ కురియన్ గారిని అయితే పేర్కొంటారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్యాక్చరైజేషన్
లేదా క్రిమి దూరీకరణ ప్రక్రియను ఎవరు కనుగొన్నారు అన్నారండి. సో ప్యాక్చరైజేషన్ అంటే పాలను శుభ్రపరిచేటువంటి ప్రక్రియ అండి. సో ఈ పాలలో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ వీటన్నిటిని నశింపజేసేటువంటి ప్రక్రియని ప్యాక్చరైజేషన్ అని అంటారు. సో ఈ ప్యాక్చరైజేషన్ లేదా క్రిమి దూరీకరణ ప్రక్రియను ఎవరు కనుగొన్నారు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి లూయి ప్యాక్చర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి గల కారణం ఏమిటి అన్నారండి. సో మనకి ఆవు పాలు అనేటువంటి లేత పసుపులో ఉండడానికి కారణం రైబోప్లావిన్ B2 విటమిన్ అనేటువంటిది ఎక్కువ అవటం వల్ల ఈ ఆవు పాలు అనేటువంటివి లేత పసుపు రంగులు అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పిండి పదార్థాలను గుర్తించడానికి చేసే పరీక్ష ఏది అన్నారండి. సో మొక్కలలో పిండి పదార్థాన్ని గుర్తించడానికి చేసేటువంటి పరీక్ష ఏది అని అడిగారండి ఇక్కడ. సో మనకి అయోడిన్ పరీక్ష అయితే చేస్తారండి. మనకి మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియలో మొక్కల్లో పిండి పదార్థం ఉందా లేదా అనేటువంటిది టెస్ట్ చేయడానికి అయితే మనం ఈ అయోడిన్ పరీక్ష అయితే నిర్వహిస్తారు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గ్రేప్ షుగర్ అని దేనిని అంటారు అన్నారండి. సో మనకి గ్రేప్ షుగర్ అనేటువంటి దాన్ని గ్లూకోజ్ అయితే గ్రేప్ షుగర్గా అయితే పేర్కొనడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ హార్మోన్ లోపం వలన రక్తంలో గ్లూకోజ్ అధికంగా అవడంచే డయాబెటీస్ మెలిటస్ వ్యాధి కలుగుతుంది అన్నారండి. సో మనకి ఏ హార్మోన్ లోపం వల్ల గ్లూకోజ్ అధికంగా మన శరీరంలో ఉండటం వల్ల డయాబెటీస్ అయితే వ్యాధి కలుగుతుంది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి ఇన్సులిన్ లోపం వల్ల మనకి గ్లూకోజ్ ఎక్కువ అవడంచే డయాబెటీస్ మెలిటస్ వ్యాధి అయితే రావడం జరుగుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి ఇన్సులిన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బ్లడ్ షుగర్ అని దేనిని అంటారు అన్నారండి. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ బిట్ అండి. బ్లడ్ షుగర్ అంటే గ్లూకోజ్ అయితే అనడం జరిగిందండి. అలాగే గ్రేప్ షుగర్ అలాగే బ్లడ్ షుగర్ ఈ రెండింటిని కూడా గ్లూకోజ్ అయితే అంటారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి తక్షణ శక్తినిచ్చే చక్కెర ఇన్స్టెంట్ ఎనర్జీ అని దేన్ని పిలుస్తారు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి గ్లూకోజ్. సో ఇక్కడ మీకు గ్లూకోజ్ గురించి 3 బిట్లు అయితే చెప్పడం జరిగింది. ఇన్స్టెంట్ ఎనర్జీ లేదా తక్షణ శక్తిని ఇచ్చే చక్కెర అని దేన్ని పిలుస్తారు అన్నారు. ఆన్సర్ వచ్చేసి గ్లూకోజ్. అలాగే బ్లడ్ షుగర్ అని దేన్ని అంటారని చెప్పానండి. సో అది వచ్చేసి గ్లూకోజ్. అలాగే గ్రేప్ షుగర్ అని దేనిని అంటారు అని చెప్పాను. సో అది కూడా గ్లూకోజ్. సో మనకి గ్రేప్ షుగర్, బ్లడ్ షుగర్ అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే చక్కెర ఈ మూడింటిని గ్లూకోజ్గా పేర్కొనడం జరిగిందండి. సో ఈ గ్లూకోజ్ మీద అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. సో వీటిలో ఏదో ఒక బిట్ అనేటువంటి అడగడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ మోనోసాకరైడ్ తేనెలో ఉండటం వల్ల హనీ షుగర్ అని పిలుస్తారు అన్నారండి. సో మనకి హనీ షుగర్ని ఫ్రక్టోజ్ని హనీ షుగర్ అని అయితే పిలవడం జరిగిందండి. సో ఇక్కడ హనీ షుగర్ని దేనితో పిలుస్తారు అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఫ్రక్టోజ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ మోనోసాకరైడ్ పండ్లలో ఉండటం వలన ఫ్రూట్ షుగర్ లేదా పండ్ల చక్కెర అని పిలుస్తారు అన్నారండి. సో ఇది కూడా ఫ్రక్టోజ్. ఫ్రూట్ షుగర్ అన్న హనీ షుగర్ అన్న అయితే ఫ్రక్టోజ్ని అయితే పిలవడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ డైసాకరైడ్ను ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తారు అన్నారండి. మాల్టోజ్ డైసాకరైడ్ అయితే ఆల్కహాల్ తయారీలో అయితే ఉపయోగిస్తారు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ధ్రువ ప్రాంతాల్లోని దేశాలు చక్కెరను వేటి నుండి తయారు చేస్తాయి అన్నారండి. సో ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాలు అయితే బీట్రూట్ అలాగే పొటాటో నుంచి అయితే షుగర్ని అయితే తయారు చేస్తాయండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ డైసాకరైడ్ మిల్క్లో అధికంగా ఉండటం వల్ల మిల్క్ షుగర్ అని కూడా పిలుస్తారు అన్నారండి. సో మిల్క్ షుగర్ అంటే లాక్టోజ్ని అయితే పిలవడం జరుగుతుందండి. ఇక్కడ డైరెక్ట్ బిట్ మనకి మిల్క్ షుగర్ అని దేనిని పిలుస్తారు అని అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి లాక్టోజ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ డైసాకరైడ్ పాలకు తెలుపు రంగుని ఇస్తుంది అన్నారండి. సో పాలకు తెలుపు రంగు ఇచ్చేటువంటి పదార్థం వచ్చేసి డైసాకరైడ్ వచ్చేసి లాక్టోజ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ పాలీసాకరైడ్ జంతువుల్లో మాత్రమే ఉండి మొక్కల్లో లోపించును అన్నారండి. సో మనకి ఇది జంతువుల్లో మాత్రమే ఉంటుందండి, మొక్కల్లో ఉండదు. సో ఈ సాకరైడ్ పాలీసాకరైడ్ వచ్చేసి గ్లైకోజన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి చక్కెరను కొలిచే పరికరంను ఏమని పేర్కొంటారు అన్నారండి. సో చక్కెరను కొలిచే పరికరంను సాకరీ మీటర్ అని అంటారండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. చక్కెరను కొలిసేటువంటి మీటర్ వచ్చేసి సాకరీ మీటర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రోటీన్లో ఉండే అతి ముఖ్యమైన మూలకం ఏమిటి అన్నారండి. సో మనకి ప్రోటీన్లో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి మూలకం వచ్చేసి నైట్రోజన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భూమిపైన జీవి ఏర్పడడానికి కారణమైన అతి ముఖ్యమైన మూలకం ఏది అన్నారండి. సో మనకి భూమిపైన జీవి ఏర్పడడానికి అతి ముఖ్యమైనటువంటి మూలకం వచ్చేసి నైట్రోజన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పేదవాడి మాంసం అని దేనిని అంటారు అన్నారండి. సోయా చిక్కుడుని అయితే పేదవాడి మాంసం అని అయితే అంటారండి. సో ఆన్సర్ వచ్చేసి సోయా చిక్కుడు. సో ఈ పేదవాడి మాంసం
అనేటువంటిది సోయా చిక్కుని అంటారు. సో ఈ బిట్ అనేటువంటిది రిపీటెడ్గా అయితే ఎగ్జామ్స్లో అడగడం జరిగిందండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్లో. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పుట్టగొడుగుల్లో కొవ్వులు పిండి పదార్థాల కంటే ఏవి ఎక్కువగా ఉంటాయి అన్నారండి. సో పుట్టగొడుగుల్లో కొవ్వులు పిండి పదార్థాల కంటే ప్రోటీన్లు అయితే ఎక్కువగా ఉంటాయండి. సో పుట్టగొడుగుల్లో ఎక్కువగా ఉండేటువంటి ఏంటి అని డైరెక్ట్గా అడగొచ్చు. సో పుట్టగొడుగుల్లో ఎక్కువగా ఉండేవి ప్రోటీన్స్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రోటీన్ల లోపం వల్ల చిన్నపిల్లల్లో కనబడే వ్యాధి ఏది అన్నారండి. సో మనం వ్యాధి విజ్ఞాన శాస్త్రంలో కూడా ఈ బిట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ప్రోటీన్ల లోపం వల్ల చిన్నపిల్లల్లో కనబడేటువంటి వ్యాధి వచ్చేసి క్వాషీ ఎర్కర్. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ ప్రోటీన్ రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది అన్నారండి. సో మనకి రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో ఉండేటువంటి ప్రోటీన్ వచ్చేసి హిమోగ్లోబిన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పెద్దవారికి అవసరమయ్యే ఆవశ్యక అమైనో ఆమ్లాల సంఖ్య ఎంత అన్నారండి. సో మనకి పెద్దవారికి అవసరమయ్యే ఆవశ్యక అమైనో ఆమ్లాల సంఖ్య 8 అండి. అలాగే చిన్నపిల్లలకు అవసరమయ్యే అమైనో ఆమ్లాల సంఖ్య ఎంత అన్నారు. సో మనకి చిన్నపిల్లలకు అవసరమయ్యే ఆవశ్యక అమైనో ఆమ్లాల సంఖ్య వచ్చేసి 9. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సాల్మాన్ ట్యూనా చేప నూనెలో ఏ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి అన్నారండి. సో మనకి సాల్మాన్ ట్యూనా చేప నూనెలో అయితే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అయితే ఉంటాయండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్టు, రిపీటెడ్గా అడిగినటువంటి బిట్ అండి ఇది. సాల్మాన్ ట్యూనా చేప నూనెలో ఫ్యాటీ ఆమ్లాలు అనేటువంటి ఒమేగా 3 అనేటువంటి ఫ్యాటీ ఆమ్లాలు అయితే ఉంటాయండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రపంచ ఒబిసిటీ దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు అన్నారు. సో అక్టోబర్ 26న అయితే ప్రపంచ ఒబిసిటీ దినంగా అయితే జరుపుకోవడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ ఫ్యాటీ ఆమ్లాలు రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచును అన్నారండి. సో మనకి రక్తంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచేటువంటి ఫ్యాటీ ఆమ్లాలు వచ్చేసి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పొటాషియం లవణంతో తయారు చేయబడిన సబ్బులను ఏమని పేర్కొంటారు అన్నారండి. మనకి పొటాషియం లవణంతో తయారు చేయబడినటువంటి సబ్బులను స్నానపు సబ్బులు అని అంటారండి. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి మనకి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సబ్బులు ఎక్కువగా ఉండేటువంటి ఫ్యాటీ ఆమ్లం ఏది అన్నారండి. మనకి సబ్బుల్లో ఎక్కువగా ఉండేటువంటి ఫ్యాటీ ఆమ్లం ఏది అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి స్టీరిక్ ఆమ్లం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సోడియం లవణంతో తయారు చేయబడిన సబ్బులను ఏమని పేర్కొంటారు అన్నారండి. డిటర్జెంట్లు అని అంటారండి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ 2 బిట్లు అయితే చాలా ఇంపార్టెంట్ బిట్లు, రిపీటెడ్గా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గుడ్లు నందు లోపించిన పదార్థం ఏమిటి అన్నారండి. సో మనకి గుడ్లు యందు కార్బోహైడ్రేట్లు అయితే లోపిస్తాయండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గుడ్లలోని పచ్చసొన దేనిని కలిగి ఉంటుంది అన్నారండి. సో గుడ్లలోని పచ్చసొన అయితే కొలెస్ట్రాల్ని అయితే కలిగి ఉంటుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ అని ఎవరిని పేర్కొంటారు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి బాండా వాసుదేవరావు. సో ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ అనేటువంటి ఆయన్ని ఎవరిని అంటారు అన్నారు. సో ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ వచ్చేసి బాండా వాసుదేవరావు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కోడి గుడ్లను పొదిగే కాలం ఎంత అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి 21 రోజులు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి నీటి అధ్యయనంను ఏమని పేర్కొంటారు అన్నారండి. సో నీటి యొక్క అధ్యయనంను హైడ్రాలజీ అంటారండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, చాలా ఎగ్జామ్స్లో చాలా రిపీటెడ్గా అడిగినటువంటి బిట్ అండి. నీటి అధ్యయనంను ఏమంటారు అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి హైడ్రాలజీ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రక్తంలోని ప్లాస్మా నందు నీరు ఎంత శాతం ఉంటుంది అన్నారండి. సో రక్తంలోని ప్లాస్మా నందు నీటి యొక్క శాతం వచ్చేసి 90% అయితే ప్లాస్మాలో నీటి యొక్క శాతం అయితే ఉంటుందండి. రక్తంలోని ప్లాస్మా నందు నీటి యొక్క శాతం వచ్చేసి 90%. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రపంచ మధుమేహ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అన్నారండి. సో మనకి ప్రపంచ మధుమేహ దినోత్సవం అనేటువంటిది నవంబర్ 14న అయితే జరుపుకోవడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కేన్ షుగర్ లేదా టేబుల్ షుగర్ అని దేనిని అంటారు అన్నారండి. సో కేన్ షుగర్ లేదా టేబుల్ షుగర్ అంటే సుక్రోజ్ని అయితే పిలవడం జరుగుతుందండి, కేన్ షుగర్ లేదా టేబుల్ షుగర్ అని. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా ఉన్నటువంటి బిట్ అండి ఇది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బాడీ బిల్డర్స్ లేదా దేహ నిర్మాణాలు అని ఎవరిని అంటారన్నారండి. సో బాడీ బిల్డర్స్ లేదా దేహ నిర్మాణాలని ఎవరిని అంటారన్నారు. సో ఆన్సర్ వచ్చేసి ప్రోటీన్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా బిట్టు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అని వేటిని అంటారు అన్నారండి. సో బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనేటువంటి వాటిని అమైనో ఆమ్లాలు అంటారండి. సో అమైనో ఆమ్లాల ద్వారా అయితే ప్రోటీన్స్ అయితే నిర్మించబడతాయండి. సో బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అని వేటిని అంటారు, అమైనో ఆమ్లాలు. సో ఇక్కడ బాడీ బిల్డర్స్ అనేటువంటి వాటిని అయితే దేహ నిర్మాణాలను అయితే ప్రోటీన్స్ అంటారండి. అలాగే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనేటువంటి అమైనో ఆమ్లాలు అంటారండి.
సో ఈ 2 బిట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్గా ఎగ్జామ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అలాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనే 2 బిట్స్ అండి ఇవి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి జీవితాంతం నీటిని తాగని కీటకం ఏది అన్నారండి. సో జీవితాంతం అసలు నీటిని తాగని కీటకం వచ్చేసి లెప్స్మా సిల్వర్ ఫిష్. సో సిల్వర్ ఫిష్ అనేటువంటిది జీవితాంతం అసలు నీటిని అయితే తాగదు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ శాస్త్రవేత్త విటమిన్లను కనుగొన్నారు అన్నారండి. సో హాఫ్కిన్స్ అనేటువంటి ఆయన అయితే విటమిన్లు అయితే కనుగొన్నారండి. సో విటమిన్లు అనేటువంటివి సహాయకరంగా కూడా ఉంటాయి అనేటువంటి చెప్పింది కూడా హాఫ్కిన్స్ గారేనండి. సో ఈ బిట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్ రిపీటెడ్గా బిట్ అండి. విటమిన్స్ అనేటువంటి పేరుని ప్రతిపాదించింది ఫంక్ అండి. సో ఆన్సర్ వచ్చేసి ఫంక్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్లు మొదటిసారిగా వేటి నందు గుర్తించారు అన్నారండి. సో విటమిన్లు అనేటువంటివి మొదటిసారిగా వేటి యందు గుర్తించారు అని అడిగారు. సో మనకి విటమిన్లు అనేటువంటి మొదటిసారిగా పాల యందు అయితే గ్రహించడం జరిగిందండి. సో ఆన్సర్ వచ్చేసి పాలు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ విటమిన్లను నీటి యందు కరుగుతాయి అన్నారండి. సో మనకి బి కాంప్లెక్స్ అలాగే సి విటమిన్ అనేటువంటి ఈ 2 విటమిన్స్ అయితే నీటి యందు అయితే కరుగుతాయండి. సో మనకి బి కాంప్లెక్స్ సంబంధించి B1, B2, B3 అలాగే B5 ఇలా విటమిన్స్ ఉన్నాయి కదండి. సో ఈ బి కాంప్లెక్స్ అలాగే సి విటమిన్లు అనేటువంటివి అయితే నీటి యందు కరుగుతాయండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ విటమిన్లు కొవ్వులో కరుగుతాయి అన్నారండి. సో మనకి ఏ విటమిన్ అలాగే డి విటమిన్, ఈ విటమిన్ అలాగే కే విటమిన్ ఈ 4 విటమిన్స్ అయితే ADEK ఈ 4 విటమిన్స్ అయితే మనకి కొవ్వులో అయితే కరుగుతాయండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అధికంగా పాలిష్ చేసిన బియ్యాన్ని తీసుకోవడం వల్ల ఏ వ్యాధితో బాధపడతారు అన్నారండి. సో మనకి అధికంగా పాలిష్ చేసినటువంటి బియ్యం తీసుకోవడం వల్ల అయితే బెరీ వ్యాధితో అయితే బాధపడతామండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ ఏను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అన్నారండి. సో మనకి విటమిన్ ఏని కనుగొన్నది మెక్కలం ఆర్ డేవిస్. సో వీళ్ళిద్దరైతే మనకి విటమిన్ ఏ అయితే కనుగొన్నారండి. విటమిన్ ఏ కనుగొన్నది ఎవరు? మెక్కలం డేవిస్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ ఏ యొక్క రసాయన నామం ఏమిటి అన్నారండి. సో మనకి విటమిన్ ఏ యొక్క రసాయన నామం వచ్చేసి రెటినాల్. సో రెటినాల్ అనేటువంటిది విటమిన్ ఏ యొక్క రసాయన నామం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ ఏ యొక్క సాధారణ నామం ఏమిటి అన్నారండి. సో విటమిన్ ఏ యొక్క సాధారణ నామం వచ్చేసి యాంటీ గెర్జా ఫాల్మియా. సో యాంటీ గెర్జా ఫాల్మియా అనేటువంటిది విటమిన్ ఏ యొక్క సాధారణ నామం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి క్యారెట్ ఆరెంజ్ కలర్లో ఉండడానికి కారణం ఏమిటి అన్నారండి. సో క్యారెట్ అనేటువంటిది ఆరెంజ్ కలర్లో ఉండడానికి కారణం బీటా కెరోటిన్ అనేటువంటిది ఉండడం వల్ల సో క్యారెట్ అనేటువంటిది ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పామ్ ఆయిల్ పసుపు రంగులో ఉండడానికి గల కారణం ఏమిటి అన్నారండి. సో పామ్ ఆయిల్ అనేటువంటిది పసుపు రంగులో ఉండడానికి కారణం విటమిన్ ఏ. సో విటమిన్ ఏ అనేటువంటిది పామ్ ఆయిల్లో ఉండటం వల్ల పసుపు రంగులో అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కంటి చూపుకు, గర్భాధారణకు, ఎముకల పెరుగుదలకు ఏ విటమిన్ తోడ్పడును అన్నారండి. సో మనకి కంటి చూపుకు, గర్భాధారణకు, ఎముకల పెరుగుదలకు అయితే ఏ విటమిన్ అయితే ఉపయోగపడుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ విటమిన్ లోపం వల్ల గెర్జా ఫాల్మియా అంటే పొడి కళ్ళు వ్యాధి ఏర్పడుతుంది అన్నారండి. సో మనకి గెర్జా ఫార్మియా అనేటువంటిది యాంటీ గెర్జా ఫార్మియా అనేటువంటిది ఏ విటమిన్ యొక్క సాధారణ నామం కదండి. సో దీంట్లో ఈ బిట్లో అడిగింది ఏంటంటే ఏ విటమిన్ లోపం వల్ల గెర్జా ఫాల్మియా అంటే పొడి కళ్ళు వ్యాధి ఏర్పడుతుంది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి విటమిన్ ఏ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ విటమిన్ లోపం వలన నిక్టోలోఫియా అంటే రే చీకటి వ్యాధి ఏర్పడుతుంది అన్నారండి. సో నిక్టోలోఫియా అనేటువంటిది రే చీకటి యొక్క పేరండి. సో దీని రే చీకటి అనేటువంటిది విటమిన్ ఏ లోపం వల్ల అయితే ఏర్పడుతుంది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి WHO సర్వే ప్రకారం ఒక వ్యక్తికి రోజుకు ఎంత ఏ విటమిన్ అవసరము అన్నారండి. సో మనకి WHO సర్వే ప్రకారం ఒక వ్యక్తికి ప్రతిరోజు 750 మిల్లీగ్రామ్స్ అనేటువంటి ఏ విటమిన్ అయితే అవసరం అవుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి 750 మిల్లీగ్రామ్స్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ ఏ అధికంగా గల పత్రాలు ఏమిటి అన్నారండి. సో విటమిన్ ఏ అధికంగా గల పత్రాలు వచ్చేసి బచ్చలి. సో మనకి బచ్చల్లో అధికంగా ఏ విటమిన్ అయితే ఉంటుందండి. సో బచ్చల్ని బ్యాసిల్లస్ రూబ్రా అని అంటారు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ ఏ అధికంగా గల దుంప ఏది అన్నారండి. సో మనకి విటమిన్ ఏ అధికంగా గల దుంప వచ్చేసి క్యారెట్ అనండి. సో క్యారెట్లో విటమిన్ ఏ అయితే ఎక్కువగా ఉంటుందండి. సో క్యారెట్ యొక్క నామం వచ్చేసి డాకస్ కరోటా. సో డాకస్ కరోటా అనేటువంటిది క్యారెట్ యొక్క పేరండి. సో విటమిన్ ఏ అధికంగా గల దుంప వచ్చేసి క్యారెట్. నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ ఏ అధికంగా గల ఫలం ఏమిటి అన్నారండి. సో విటమిన్ ఏ అధికంగా గల ఫలం వచ్చేసి బొప్పాయి. సో మనకి బొప్పాయిలో అయితే ఏ విటమిన్ అయితే ఎక్కువగా ఉంటుందండి. సో ఆన్సర్ వచ్చేసి బొప్పాయి. సో బొప్పాయి యొక్క నామం వచ్చేసి కారికా పపాయ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కంటి అధ్యయనాన్ని ఏమని పేర్కొంటారు అన్నారండి. సో కంటి యొక్క అధ్యయనాన్ని ఆప్థమాలజీ అయితే అంటారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి చర్మ అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు అన్నారండి. సో చర్మ అధ్యయనాన్ని డెర్మటాలజీ అంటారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి యాంటీ రికెటింగ్ విటమిన్ మరియు సన్షైన్ విటమిన్ అని ఏ విటమిన్ అంటారు అని అన్నారండి. సో యాంటీ రికెటింగ్ విటమిన్
అలాగే సన్షైన్ విటమిన్ అయితే డి విటమిన్ అని పిలుస్తారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ డి వేటి యందు లభిస్తుంది అన్నారండి. సో విటమిన్ డి అనేటువంటిది ఎక్కువగా గుడ్లలోని పచ్చసొన్నలో, అలాగే సూర్యరశ్మి ద్వారా, అలాగే వెన్నలో ఎక్కువగా అయితే విటమిన్ డి అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ విటమిన్ వృక్ష సంబంధ పదార్థాల్లో లభిస్తుంది అన్నారండి. సో ఏ విటమిన్ అనేటువంటిది వృక్ష సంబంధ పదార్థాల్లో లభిస్తుంది అన్నారు. సో వృక్ష సంబంధ పదార్థాల్లో ఎక్కువగా డి విటమిన్ అయితే లభిస్తుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎముకలు సరిగా అతుక్కుపోవుటకు కారణం ఏ వ్యాధిగా పేర్కొంటారు అన్నారండి. సో ఎముకలు సరిగా అతుక్కుపోవటకు ఏ వ్యాధిగా పేర్కొంటారు అన్నారు. సో ఎముకలు సరిగా అతుక్కుపోవటకు రికెట్స్ వ్యాధిగా అయితే పేర్కొంటారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పేగుల్లోని కాలుష్యం శోషణకు ఏ విటమిన్ ఉపయోగపడుతుంది అన్నారండి. సో పేగుల్లోని కాలుష్యం అయితే శోషించడానికి విటమిన్ డి అయితే ఉపయోగపడుతుందండి. సో ఇది మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. పేగుల్లోనేటువంటి కాలుష్యంని శోషణకు అయితే విటమిన్ డి అనేటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎముకలు సరిగ్గా అతుక్కుపోవుటను ఏ వ్యాధిగా పేర్కొంటారు అన్నారండి. ఎముకలు సరిగ్గా అతుక్కోకుండా ఉండటాన్ని ఏ వ్యాధిగా పేర్కొంటారు అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి రికెట్స్. అలాగే ఏ విటమిన్ లోపం వల్ల ఆర్బీసీలు జీవితకాలం తగ్గును అన్నారండి. సో ఆర్బీసీల యొక్క జీవితకాలం అయితే తగ్గుతుంది అన్నారు ఈ విటమిన్ లోపం వల్ల. సో ఈ విటమిన్ లోపం వల్ల అయితే ఆర్బీసీల యొక్క జీవితకాలం అనేటువంటిది తగ్గుతుంది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ డిని కనుగొన్నది ఎవరు అన్నారండి. సో విటమిన్ డిని కనుగొన్నది మెక్కల్లం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ డి యొక్క రసాయన నామం ఏమిటి అన్నారండి. డి విటమిన్ యొక్క రసాయన నామం వచ్చేసి కాల్సిఫెరాల్. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. విటమిన్ డి యొక్క రసాయన నామం ఏమిటి? కాల్సిఫెరాల్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆర్బీసీల జీవితకాలం ఎంత అన్నారండి. సో ఆర్బీసీల యొక్క జీవితకాలం వచ్చేసి 120 రోజులు. ఇది మనం వ్యాధి విజ్ఞాన శాస్త్రంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందండి ఈ బిట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అనేటువంటి బిట్ అండి. సో ఆర్బీసీల యొక్క జీవితకాలం ఎంత? 120 రోజులు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఈ విటమిన్ కనుగొన్నది ఎవరు అన్నారంటే. సో ఈ విటమిన్ ఈని కనుగొన్నది ఇవాన్స్ అండ్ బిషప్. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. విటమిన్ ఈని కనుగొన్నది ఇవాన్స్ అండ్ బిషప్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బ్యూటీ విటమిన్ అని ఏ విటమిన్ ని పిలుస్తారు అన్నారండి. సో మనకి బ్యూటీ విటమిన్ అని విటమిన్ ఈని అయితే పిలవడం జరుగుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి విటమిన్ ఈ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్. బ్యూటీ విటమిన్ అని ఏ విటమిన్ ని పిలుస్తారు అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి విటమిన్ ఈ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గర్భస్రావంతో బాధపడుతున్న స్త్రీకి గర్భస్రావ నిరోధకంగా ఏ విటమిన్ ఇస్తారు అన్నారండి. సో గర్భస్రావంతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి, స్త్రీకి గర్భస్రావ నిరోధకంగా ఇచ్చేటువంటి విటమిన్ వచ్చేసి విటమిన్ ఈ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ ఈ యొక్క రసాయన నామం ఏమిటి అన్నారండి. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. విటమిన్ ఈ యొక్క రసాయన నామం వచ్చేసి టోకోఫెరాల్ ఎర్గోస్టెరాల్. సో టోకోఫెరాల్ ఎర్గోస్టెరాల్ అని విటమిన్ ఈ యొక్క రసాయన నామం అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ ఈ యొక్క సాధారణ నామం ఏమిటి అన్నారండి. సో విటమిన్ ఈ యొక్క సాధారణ నామం వచ్చేసి యాంటీ స్టెరిలిటీ విటమిన్. సో విటమిన్ ఈని యాంటీ స్టెరిలిటీ విటమిన్ అయితే పిలవడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ కే యొక్క రసాయన నామం ఏమిటి అన్నారండి. సో విటమిన్ కే యొక్క రసాయన నామం వచ్చేసి ఫిల్లోక్వినోన్. సో ఫిల్లోక్వినోన్ లేదా నాప్తోక్వినోన్ అనేటువంటిది విటమిన్ కే యొక్క రసాయన నామం అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ కే యొక్క సాధారణ నామం ఏమిటి అన్నారండి. విటమిన్ కే యొక్క సాధారణ నామం వచ్చేసి యాంటీ హిమరైజింగ్ విటమిన్. విటమిన్ కే యొక్క సాధారణ నామం వచ్చేసి యాంటీ హిమరైజింగ్ విటమిన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రక్తం గడ్డగట్టడానికి సహాయపడే విటమిన్ ఏది అన్నారండి. సో మనకి రక్తం గడ్డగట్టడానికి సహాయపడే విటమిన్ వచ్చేసి విటమిన్ కే. ఏ విటమిన్ స్త్రీలకు ప్రసవానికి ముందు అలాగే ప్రసవం తర్వాత శిశువుకి ఇస్తారు అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి విటమిన్ కే. సో మనకి ఈ రెండు బిట్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. రక్తం గడ్డగట్టడానికి సహాయపడే విటమిన్ ఏది అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి విటమిన్ కే. అలాగే ఏ విటమిన్ స్త్రీల ప్రసవానికి ముందు మరియు ప్రసవం తర్వాత శిశువుకి ఇస్తారు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి విటమిన్ కే. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ విటమిన్ ప్రమాదాలకు గురైన వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది అన్నారండి. సో మనకి ప్రమాదం గురైనటువంటి వ్యక్తికి ఎక్కువ రక్తం అనేటువంటిది బయటికి రావడం వల్ల రక్తం అనేటువంటిది పోవడం జరుగుతుంది. సో దానివల్ల వెంటనే రక్తం బయటకు పోకుండా గడ్డకట్టడానికి అయితే విటమిన్ కే అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి. దాని ద్వారా బయటకు ఎక్కువ రక్తం అనేటువంటి పోకుండా ఉంటుంది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ విటమిన్ ప్రోత్రాంబిన్ ఉత్పత్తి చేసి రక్త స్కందనకు సహాయపడుతుంది అన్నారండి. సో మనకి కే విటమిన్ అనేటువంటిది ప్రోత్రాంబిన్ని ఉత్పత్తి చేసి రక్త స్కందనకు అనగా రక్తం గడ్డకట్టడానికి అయితే సహాయపడుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ బి1 రసాయన నామం ఏమిటి అన్నారండి. సో విటమిన్ బి1 యొక్క రసాయన నామం వచ్చేసి థయామిన్. సో విటమిన్ బి1 యొక్క రసాయన నామం వచ్చేసి థయామిన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పాలిష్యం చేసిన బియ్యంలో ఏ విటమిన్ లోపం ఉంటుంది అన్నారండి.
సో మనకి పాలిష్ చేసినటువంటి బియ్యంలో విటమిన్ B1 అనేటువంటిది లోపం అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ B2 యొక్క రసాయన నామం ఏమిటి అన్నారండి. సో B2 యొక్క రసాయన నామం వచ్చేసి రైబోఫ్లావిన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ B3 యొక్క రసాయన నామం ఏమిటి అన్నారండి, నియాసిన్. విటమిన్ B3 యొక్క రసాయన నామం వచ్చేసి నియాసిన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ లోపం వల్ల పెలాగ్రా వ్యాధి కలుగుతుంది అన్నారండి. సో ఏ విటమిన్ లోపం వల్ల పెలాగ్రా వ్యాధి కలుగుతుంది అన్నారు. సో నియాసిన్ B3 విటమిన్ లోపం వల్ల అయితే మనకి పెలాగ్రా వ్యాధి అయితే కలుగుతుంది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ విటమిన్ లోపం వల్ల బర్నింగ్ ఫీట్, అరికాళ్ళు అరిచేతులు మండటం కలుగుతుంది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి పాంటోథెనిక్ ఆమ్లం B5. సో పాంటోథెనిక్ ఆమ్లాన్ని B5 అంటారండి, విటమిన్ B5 అంటారు. సో మనకి విటమిన్ B5 లోపం వల్ల అయితే బర్నింగ్ ఫీట్ అనేటువంటి అరికాళ్ళు అరిచేతులు మండడం అయితే జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి B6 విటమిన్ యొక్క సాధారణ నామం ఏమిటి అన్నారండి. సో యాంటీ ఎనీమియా. B6 విటమిన్ యొక్క సాధారణ నామం వచ్చేసి యాంటీ ఎనీమియా. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ విటమిన్ లోపం వల్ల బాల నెరుపు అనగా చిన్న వయసులో వెంట్రుకలు తెల్లబడటం అనేటువంటిది జరుగుతుంది అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి పాంటోథెనిక్ ఆమ్లం B5. సో B5 పాంటోథెనిక్ ఆమ్లం B5 విటమిన్ లోపం వల్ల అయితే చిన్న వయసులో అయితే వెంట్రుకలు అయితే తెల్లబడటం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి B6 విటమిన్ యొక్క సాధారణ నామం ఏమిటి అన్నారండి. సో B6 యొక్క సాధారణ నామం వచ్చేసి యాంటీ ఎనీమియా. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ విటమిన్ లోపం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు కలుగుతాయి అన్నారండి. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఏ విటమిన్ లోపం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి అన్నారండి. సో మనకి B6 ఈ యాంటీ ఎనీమియా విటమిన్ లోపం వల్ల అయితే మనకి పెరిడాక్సిన్ అంటారండి, దాని యొక్క రసాయన నామం వచ్చేసి B6 యొక్క రసాయన నామం. సో ఈ పెరిడాక్సిన్ లోపం అంటే B6 విటమిన్ లోపం వల్ల అయితే మనకి మూత్రపిండాల్లో అయితే రాళ్ళు అయితే ఏర్పడతాయండి. సో ఇవంటి మనకి బయాలజీకి సంబంధించి టోటల్గా ఈ వీడియోలో 50+ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది పోషణకు సంబంధించి. సో ఈ పోషణలో బేసిక్గా విటమిన్స్ గురించి అంటే విటమిన్స్ అలాగే AD, EK అలాగే B కాంప్లెక్స్ విటమిన్స్ మీద మనం 50+ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే RRB, ALP టెక్నీషియన్, NTPC, JE అలాగే SSC ఇతర సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన వీడియోలకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళకి రివిజన్ అనేది స్పీడ్గా జరుగుతుంది. అలాగే ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా బిట్స్ కలెక్షన్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.